హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రతి మార్క్ కూడా చాలా వాల్యుబుల్ కదండి. ఎందుకంటే హాఫ్ మార్క్లో కూడా కొన్నిసార్లు జాబ్ మిస్ అయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కంటెంట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టి మెథడాలజీని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ అది సరికాదండి. ప్రతి మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెథడాలజీ కూడా బాగానే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో అయితే ఈ వీడియోలో నేను తెలుగు మెథడాలజీకి సంబంధించి భాషా వివిధ భావనల నుంచి భాష నిర్వచనాలు, అలాగే విభిన్న వ్యక్తులు భాష పట్ల వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉంది, అదేవిధంగా భాష యొక్క లక్షణాలు ఏంటి అనేవి ఈ వీడియోలో చూద్దాం. ఓకే, తెలుగు మెథడాలజీ నుంచి మొత్తం 6 చాప్టర్స్ వస్తాయండి. ఈ 6 చాప్టర్స్ని నేను నెక్స్ట్ మిగతా వీడియోస్లో నేను చెప్తాను. సో ఇది ఎవరెవరికి ఉపయోగపడుతుంది అంటే ఎస్ఏ తెలుగు రాసేటటువంటి వాళ్ళకి, టీజీటీ అండ్ గురుకుల అండ్ పీజీటీ వీళ్ళందరికీ కూడా ఈ మెథడాలజీ బాగా ఉపయోగపడుతుంది. నేను ప్రతిదీ లైన్ టు లైన్ చదివి మీకోసం రాసినటువంటి బిట్స్ అండి. సో అందరూ బాగా చదవండి. ఆల్ ది బెస్ట్. ఓకే, ఇప్పుడు భాష వివిధ భావనల నుంచి భాష నిర్వచనాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, బుద్ధిజీవుల అనుభవాలు అభివ్యక్తియే భాష. బుద్ధిజీవుల అనుభవాలు అభివ్యక్తియే భాష అని అన్నది ఇజ్లర్. అనంతమైన వాక్యాల సముదాయం భాష అన్నది ఎంఎన్ బాచ్. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అనంతమైన వాక్యాల సముదాయం భాష అన్నది ఎంఎన్ బాచ్. వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థయే భాష అన్నది హాకెట్. ఏ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అనేటటువంటి దానిలో చెప్పడం జరిగింది భాష గురించి. హాకెట్ వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థయే భాష అని చెప్పింది ఎవరు అంటే హాకెట్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, పరిమిత సాధనాలతో అపరిమితంగా వాడుక చేసేదే భాష అని అన్నది మాఘుడు. పరిమిత సాధనాలతో అపరిమితంగా వాడుక చేసేదే భాష అని అన్నది మాఘుడు. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష అన్నది వ్యాకరణకారులు. ఇది కూడా ఇంపార్టెంటే అండి. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష అని అన్నది ఎవరు అంటే వ్యాకరణకారులు. నెక్స్ట్, ప్రకృతి అంటే ఏంటి అంటే పదమూలం లేదా ప్రాతిపదిక. ప్రాతిపదిక మీద చేరే రూపమే ప్రత్యయం అవుతుందన్నమాట. ప్రాతిపదిక మీద చేరే రూపమే ప్రత్యయం. ఓకే, నెక్స్ట్ వన్, మనసుల్ని భావ పరంపరను ఎదుటవారికి ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా వ్యక్తపరుస్తాయో ఆ పదాలు ఆ వాక్యాలే భాష అని అన్నది రామచంద్రవర్మ. ఈయన హిందీ భాషావేత్త అనమాట. మనసులని భావ పరంపరను ఎదుటివారికి ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా వ్యక్తపరుస్తాయో ఆ పదాలు ఆ వాక్యాలే భాష అని చెప్పినది రామచంద్రవర్మ. ఇతను హిందీ భాషావేత్త. నెక్స్ట్ వన్, భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయము. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయము అని అన్నది నోమ్ చామ్స్కీ. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని అన్నది నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ వన్, భాష అనేది ఒకే ఒక అంశానికి చెందిన లక్షణం కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైనటువంటి మానవీయ ప్రక్రియ భాష అని అన్నది ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి. భాష అనేది ఒక అంశానికి చెందినటువంటి లక్షణం కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైనటువంటి మానవీయ ప్రక్రియే భాష అన్నది ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి. సో నెక్స్ట్ వన్, భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థయే భాష అన్నది విట్నీ. భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థయే భాష అన్నది విట్నీ. నెక్స్ట్ వన్, భాష మానవ మేధస్సును ప్రసరించే కాంతి అన్నది జేఎస్ మిల్. భాష మానవ మేధస్సును ప్రసరించే కాంతి అన్నది జేఎస్ మిల్. నెక్స్ట్ వన్, సాంఘిక వ్యవస్థను బట్టి భాష మారుతుంది. భాషకు వర్ణస్వరూపం ఉన్నదని విశ్లేషించిన వారు ఎన్వి మోరే. సాంఘిక వ్యవస్థను బట్టే భాష మారుతుంది.
భాషకు వర్ణస్వరూపం ఉన్నదని విశ్లేషించిన వారు ఎన్వి మోరే. సైద్ధాంతికతకు చెందిన కలయే భాష అన్నది హెగెల్. సైద్ధాంతికతకు చెందిన కలయే భాష అన్నది హెగెల్. భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపాన్ని కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది అన్నది బెంజమిన్ వార్ఫ్. భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు, ఉద్వేగాలకు ఒక రూపాన్ని కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది అన్నది బెంజమిన్ వార్ఫ్. మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయాలను తెలియజేసుకోవటానికి పరస్పరం ఉపయోగించే యాదృచ్ఛిక ధ్వనుల సమూహమే భాష అన్నది సైమన్ పాటర్. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయాలను తెలియజేసుకోవటానికి పరస్పరం ఉపయోగించే యాదృచ్ఛిక ధ్వనుల సమూహమే భాష అన్నది సైమన్ పాటర్. నెక్స్ట్ వన్, యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి పరస్పరం సహకరించుకోవటానికి సంస్కృతి పరివ్యాప్తికి ఉపయోగించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయమే భాష అన్నది స్ట్రక్ట్ వర్డ్. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంలో భావ వినిమయానికి పరస్పరం సహకరించుకోవటానికి సంస్కృతి పరివ్యాప్తికి ఉపయోగించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయమే భాష అన్నది స్ట్రట్ వర్డ్. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమైన సహజేతర పద్ధతి ద్వారా మానవుని ఉద్రేకాలను, ఆలోచనలను, వాంఛని తెలియజేసేదే భాష అన్నది ఎడ్వర్డ్ సఫేర్. సో ఒక్కొక్క చోట పెద్ద పెద్దగా ఉన్నాయి కదండి నిర్వచనాలు. సో అటువంటప్పుడు ఏం చేస్తారంటే అందులో ఏదైనా ఒక కీ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్వర్డ్ సఫేర్ అనే దాంట్లో ఉద్రేకాలు, ఆలోచనలు, వాంఛల్ని తెలియజేసేదే భాష అన్నది ఎవరు అనేది గుర్తుపెట్టుకోండి, ఎడ్వర్డ్ సఫేర్. ఓకే, వాగ్రూప ధ్వని సంకేత సముదాయమే భాష అని అన్నది స్ట్రట్ వర్డ్. సో ఈ విధంగా జస్ట్ చిన్న చిన్న లైన్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. అంటే నిర్వచనాలు అనేవి పూర్తిగా ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను, కానీ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవటానికి ఏదైనా ఒక కీ పాయింట్ని మీకు గుర్తుండేలాగా. ఇప్పుడు ఇందులో అలిఖిత చట్టాల వ్యవస్థయే భాష అన్నాం కదా. అలిఖిత అనేటటువంటి పదం వచ్చేది ఎవరు అంటే విట్నీ. సో ఈ విధంగా మీకు నచ్చినటువంటి కీవర్డ్స్ని మీరు ఈజీగా నేను ఇది అయితే గుర్తుపెట్టుకోగలను అనేటటువంటి కీవర్డ్స్ని మీరు వాడి, సో ఆ నిర్వచనం అంతా గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది కాబట్టి సో అటువంటి కీ పాయింట్స్ ద్వారా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్, మానవులు పరస్పరం తమ ఆలోచనలను యాదృచ్ఛిక నిర్మాణం కలిగి వాగ్రూప ధ్వనుల ద్వారా వ్యక్తం చేయటానికి కలిగిన విధానమే భాష అన్నది జాన్ పి హ్యూగ్స్. మానవులు పరస్పరం తమ ఆలోచనలను యాదృచ్ఛిక నిర్మాణం కలిగి వాగ్రూప ధ్వనుల ద్వారా వ్యక్తం చేయటానికి కలిగిన విధానమే భాష అన్నది జాన్ పి హ్యూగ్స్. నెక్స్ట్ ఇవండి నిర్వచనాలు. అండ్ నెక్స్ట్ వన్, విభిన్న వ్యక్తులు భాష పట్ల వాళ్ళ యొక్క అభిప్రాయం ఎట్లా ఉంది అనేది చూస్తే, భావ ప్రకటనకు సహాయం చేసేది భాష అన్నది సామాన్య మానవుడు. భావ ప్రకటనకు సహాయం చేసేది భాష అన్నది సామాన్య మానవుడు. నెక్స్ట్ వన్, భావ వినిమయంలో మానవులకు అవరోధాలు లేకుండా చేసే సాధనం భాష అన్నది భాషోపాధ్యాయుడు. భావ వినిమయంలో మానవులకు అవరోధాలు లేకుండా చేసే సాధనం భాష అన్నది భాషోపాధ్యాయుడు. నెక్స్ట్ వన్, కవితా సౌందర్యాన్ని దర్శించటానికి సహాయం చేసేదే భాష అన్నది సాహితీవేత్త. కవితా సౌందర్యాన్ని దర్శించటానికి సహాయం చేసేదే భాష అని అన్నది సాహితీవేత్త. నెక్స్ట్ వన్, మానవుని ప్రవర్తనలో పశుపక్ష్యాదుల ప్రవర్తనను వేరు చేసి చూపటానికి ఉపయోగపడే సాధనమే భాష అన్నది మనస్తత్వ శాస్త్రవేత్త. మానవుని ప్రవర్తనలో పశుపక్ష్యాదుల ప్రవర్తనను వేరు చేసి చూపటానికి ఉపయోగపడే సాధనమే భాష అన్నది మనస్తత్వ శాస్త్రవేత్త. మానవ సంస్కృతి అధ్యయనానికి ఉపకరించే సాధనం భాష అన్నది మానవ శాస్త్రజ్ఞుడు. మానవ సంస్కృతి అధ్యయనానికి ఉపకరించే సాధనమే భాష అన్నది మానవ శాస్త్రజ్ఞుడు. ఉపదేశాలు ఇవ్వటానికి ఉపకరించే సాధనమే భాష అన్నది మత ప్రచారకుడు. ఉపదేశాలు ఇవ్వటానికి
ఉపకరించే సాధనమే భాష అన్నది మత ప్రచారకుడు. శాసనాలను, రచనలను, చరిత్రను నిర్మించడానికి ఉపయోగపడే సాధనమే భాష అన్నది చరిత్రకారుడు. ఇందులో కూడా కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి, అవి మీరు గమనించండి. సో నెక్స్ట్, తాత్విక చర్చకు సహకరించేదే భాష. తాత్వికం అనేటప్పటికీ వేదాంతి. తాత్విక చర్చకు సహకరించేదే భాష అన్నది వేదాంతి. చరిత్ర నిర్మించడానికైతే చరిత్రకారుడు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వాగ్రూపంలో కానీ లిఖిత రూపంలో కానీ ఎదుట వ్యక్తి భావాన్ని అందించే శాసనం. వాగ్రూపంలో కానీ లిఖిత రూపంలో కానీ ఎదుట వ్యక్తి భావాన్ని అందించే శాసనం భాష అన్నది సాంకేతిక శాస్త్రజ్ఞుడు. నెక్స్ట్ వన్, మానవుల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించేదే భాష అన్నది సామాజిక శాస్త్రజ్ఞుడు. సామాజిక శాస్త్రజ్ఞుడు. నెక్స్ట్ వన్, భాషా విషయాలను వివేచన చేయటానికి ఉపకరించే సాధనం భాష అన్నది భాషా శాస్త్రజ్ఞుడు. భాషా విషయాలను వివేచన చేయటానికి ఉపయోగించే సాధనమే భాష అన్నది భాషా శాస్త్రజ్ఞుడు. నెక్స్ట్ వన్, ఎదుటివారి ఆలోచనలను, అభిప్రాయాలను చెప్పటానికి చేష్టలతో పాటు ఉపయోగపడే ధ్వని రూపమే భాష అన్నది విద్యార్థి. ఎదుటివారి ఆలోచనలను, అభిప్రాయాలను చెప్పటానికి చేష్టలతో పాటు ఉపయోగపడే ధ్వని రూపమే భాష అన్నది విద్యార్థి. అండ్ అలాగే భాషను బహుముఖ వ్యవస్థ అని పేర్కొన్నది ఫిఫ్త్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భాషను బహుముఖ వ్యవస్థ అని పేర్కొన్నది ఫిఫ్త్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే భాషా లక్షణాలు. భాషా లక్షణాలు ఏంటేంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్, ద్వివిధ నిర్మాణము. ద్వి అంటే రెండు కదా, రెండు విధాలైనటువంటి నిర్మాణము ఏంటి అంటే అక్షరాల కలయికే పదం, పదాల కలయిక వాక్యం, వాక్యాల కలయిక మహావాక్యం. సో ఇది ద్వివిధ నిర్మాణము. నెక్స్ట్ వన్, సృజనాత్మకత. భాషలోని వాక్యాల ఆధారంగా అనేక వాక్యాలు తయారు చేసుకోవచ్చు. సృజనాత్మకత అంటేనే కదండి అది సొంతంగా తయారు చేయటం. భాషలోని వాక్యాల ఆధారంగా అనేక వాక్యాలు మనం తయారు చేయటం. నెక్స్ట్ వన్, వక్త, శ్రోత, విపరిణామం. ఇందులో వక్త, శ్రోత ఉంటారు. కోతుల అరుపులలోని తేనెటీగల నృత్యంలో కనిపించేటటువంటి లక్షణం అన్నమాట ఇది. కోతుల అరుపులలోని తేనెటీగల నృత్యంలో కనిపించే భాషా లక్షణం ఏది అని అడగొచ్చు. వక్త, శ్రోత, విపరిణామం. ఓకే, సో నెక్స్ట్ వన్, ప్రత్యేకత. ప్రేరణకు ప్రతిక్రియ అనేది ఉంటుంది. ప్రేరణకు గనక ప్రతిక్రియ లేకపోతే ప్రత్యేకత ఉన్నట్లు అని అర్థం అన్నమాట. ప్రత్యేకత ఉన్నట్లని అర్థం. ప్రేరణకు ప్రతిక్రియ ఉంటుంది, ఒకవేళ ఆ విధంగా ప్రతిక్రియ లేకపోతే ప్రత్యేకత ఉన్నట్లు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ వన్, భాషా పరిణామ శైలి. భాషా పరిణామ శైలి అంటే భాషలో అనేక మార్పులు రావటం అన్నమాట. నెక్స్ట్ వన్, ప్రేరణ, దూరత. ఇది కూడా ఇంపార్టెంటే భాషా లక్షణాల్లో. ప్రేరణ, దూరత. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల గురించి మాట్లాడటమే ప్రేరణ, దూరత. ఓకే, ప్రేరణ, దూరత అంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల గురించి, మూడు కాలాల గురించి మాట్లాడటం. నెక్స్ట్ వన్, సాంస్కృతిక ప్రసరణ. భాష ఒక తరం నుంచి మరొక తరానికి సంస్కృతిని చేర్చుట అన్నమాట. భాష ఒక తరం నుంచి మరొక తరానికి సంస్కృతిని చేర్చటమే సాంస్కృతిక ప్రసరణ. నెక్స్ట్, భాష అర్థవంతమైనది. భాష అర్థవంతమైనది. అర్థవంతమైనటువంటి పదం ఉంటేనే కదా, ఇప్పుడు ఒక పదం పిల్లలు అనేటటువంటి పదం తీసుకున్నాం అనుకోండి, అది అర్థవంతంగా ఉంది. అర్ధరహిత పదం ఏంటి, రివర్స్లో అన్నమాట, వెనక నుంచి రాయాలి, లుల్లిపి అని. సో అది. నెక్స్ట్, భాష యాదృచ్ఛికం అంటే ఒకసారి ఉపయోగించే పదం వేరొక సందర్భంలో వేరొక అర్థంలో ఉపయోగించటమే భాష యాదృచ్ఛికమని తెలుపుతుందన్నమాట. దీనికి పర్యాయ పదాలు, నానార్థాలు ఇలాంటివన్నీ కూడా చెప్పచ్చు. సో ఇవన్నీ కూడా భాషా లక్షణాలండి. సో నెక్స్ట్ వీడియోలో మనం భాషా రూపాల గురించి తెలుసుకుందాం. ఓకే, వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి. థ్యాంక్ యూ ఆల్.